కార్తీక మాసం వచ్చేటప్పటికి వెళ్ళి ఆ జలములలో స్నానం చేశారనుకోండి, మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం. ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది. ఆ ప్రవాహమునందు ఓషధీతత్వం ఉంటుంది, ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది, ప్రవాహమునందు రోగనిరోధక శక్తి ఉంటుంది, ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది, ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి తల ముంచి స్నానం చేశాడనుకోండి, దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆ అమృతత్వాన్ని, చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తల మించి శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్ళిపోతే, అలా ప్రవహించి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏమవుతుందంటే